ఏ టీచర్లు అయితే పిల్లల పట్ల ప్రేమతో, ఏ టీచర్లు పిల్లల నైపుణ్యాన్ని పెంపొందిస్తారో, ఏ టీచర్లు పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తిస్తారో, అది క్రీడలలో కావచ్చు, చదువులో కావచ్చు, వివిధ సబ్జెక్టుల్లో కావచ్చు, అలాంటి టీచర్లను అభినందించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, అదేవిధంగా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయా టీచర్లను ప్రభుత్వం అధికారికంగా సన్మానించి వాళ్ళను ఒక తామరపత్రం ఇవ్వడం ద్వారా వాళ్ళను భుజము తట్టి మీరు రాష్ట్ర నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, ఈ ప్రభుత్వం అభినందిస్తుంది అని నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈనాడు మన అధికారులు నిర్ణయం ఆదేశాలు ఇస్తున్న దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా మన విద్యాశాఖలో ఉన్న విధానం 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో వేగంగా విద్య మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సాంకేతిక నైపుణ్యం పెరిగింది, సిలబస్ మారిపోతుంది. ఇంకా మనం ఎప్పుడో పాత తరాలు చదువుకోవాల్సిన సిలబస్ చదువుకునే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది. తెలంగాణ కూడా ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని మిగతా రాష్ట్రాలు నకలు కొట్టే విధంగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దండి అని చెప్పి పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో వివిధ విద్యా నైపుణ్యం ఉన్న వాళ్ళను ఈరోజు అందులో సభ్యులుగా పెట్టి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగానే విద్యా కమిషన్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వంలో నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ వరకు మనం విద్య ఎప్పుడు అందించలేదు. మొదటి తరగతి నుంచి 5 సంవత్సరాల పైబడ్డ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి అని అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పేదోళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం కష్టమవుతుంది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరుగుతున్నది, విద్యకు దూరం అవుతున్నారు. పేదరికం కావచ్చు, తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి పంపాలంటే ఎక్కడికో పంపించడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈరోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన చేశారు. అందుకే ఇవాళ ఈ నగరంలో ఈరోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. వాళ్ళ తల్లిదండ్రులు కార్మికులు అయి ఉండొచ్చు, సినిమా కార్మికులు అయి ఉండొచ్చు, వివిధ కంపెనీలలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఉపాధి కూలీలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఉదయం లేచి కూలీ పనికి పోతే పిల్లలకు నాష్ట పెట్టే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితులు ఆ పేదోళ్లకు ఉండొచ్చు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్, చికెన్, గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు, ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి, విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అమలు చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ విషయంలో ఎక్స్పెరిమెంట్గా, పైలట్ ప్రాజెక్టుగా నేను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి అమలు చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించినాం. ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టినరు, అక్కడ పోతే నాకే తినాలనిపించేంత నాణ్యమైన భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. నేను దామోదర్ రాజనరసింహ గారు కొడంగల్లో వెళ్ళి వాళ్ళ కిచెన్ పరిశీలించినాం. 5 స్టార్ హోటల్స్ కంటే అత్యంత శుభ్రంగా ఈరోజు వాళ్ళు వంటలు తయారు చేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అందుకే మిత్రులారా,
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని అనాథలుగా మేము చూడదలుచుకోలే. ఆ పిల్లలంటే మా పిల్లలు. ఒక తల్లికో తండ్రికో ఉండే ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే జాగ్రత్తతోని అదే విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి, చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మీకందరికీ తెలుసు, 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. డైట్ ఛార్జెస్ 10 ఏళ్ళ తర్వాత 40% పెంచినాం. అంటే పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, భవిష్యత్ తరాల పెట్టుబడి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి. రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈరోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే మిత్రులారా, విద్యాశాఖ మీద పెట్టే ఏ రూపాయిని మేము ఖర్చుగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నాం, భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు మేము తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో మా టీచర్ల సహకారం కావాలి, మా వేదిక మీద ఉన్న వైస్ ఛాన్సలర్ల సహకారం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఆయా యూనివర్సిటీల నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతిక పరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం. ఇదే కాదు, ఎస్సీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, ఎస్టీలు వేరుగా వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఈ కుల వివక్ష ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఉన్నత వర్గాలు ఇంకొక దగ్గర చదువుకోవడం ద్వారా కుల వివక్ష శాశ్వతంగా మనమే తరగతి గదుల్లో పరోక్షంగా అమలు చేస్తున్నామని గుర్తించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్